2025వ సంవత్సరం నవంబర్ నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ శని వక్రించాడు. ఈ వక్రించడం చాలా ఇబ్బందికరం. సింహరాశి ఎటువంటిది అంటే సింహరాశికి అధిపతి రవి, సూర్యుడు. సింహం ఎవరు? అమ్మవారి వాహనం. మరి రేపు ఈ నెల నవంబర్ 2వ తారీఖు వరకు దసరా ఉత్సవాలు 2 రోజులే. 1, 2 తారీఖులు మహర్నవమి, విజయదశమి. ఈ 2 రోజులు ఈ నవంబర్ నెలలో వస్తున్నాయి. తర్వాత కార్తీక మాసం వస్తుంది. ఈ 2 నెలలు కూడా సింహరాశి వాళ్ళు ఈ అమ్మవారికి పూజ, కార్తీక మాసం నెల రోజు కూడా ఈశ్వరార్చన. మీకు ఏది చేత కాకపోతే కనీసం మారేడు దళాలన్నా ఎక్కడన్నా కోసుకొని వెళ్ళి మారేడు దళాలు పెట్టండి. పూలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వాలి అనుకుంటారు. బజార్లో కొన్న పూలు మాత్రం ఇవాళ పూలు కాదు. నిన్నటి పూలు దేవుడి నెత్తి మీద ఉంటే మేరు పర్వతం అంతా బరువు పెట్టినట్లుట. అందువల్ల ప్రతి ఇంట్లో కూడా చిన్న పూల చెట్టు వేసుకోవటం అవసరం. తర్వాత ఒక ఏరియాలో కనీసం ఒక పేటలో ఒక మారేడు చెట్టు వేసుకోవడం చాలా అవసరం. వెళ్ళేటప్పుడు ఒక మారేడు తలం 4 పూలు కోసుకొని వెళ్ళి దేవుడికి ఇస్తే మంచిది. ఎందుకంటే మారేడు దళానికి ఒక మాట చెప్పారు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 జన్మల పాపాలు పోతాయి. తర్వాత 3 ఆకులు, 3వ నేత్రం జ్ఞాన నేత్రం, మూడో కన్ను మన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈశ్వరుడికి ఒక్క దళం వేసుకొని పూజ చేసుకుంటే వచ్చే జన్మలో పూర్తిగా ధనికుడై పుడతాడు. కనీసం కోటీశ్వరుడై పుడతాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతివాళ్ళు కూడా ఎవరో అమ్మితే కొనేది కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన మారేది దళం కానీ కాదు. చెట్టు నుంచి కోసుకొని 3 ఆకులు తెగకూడదు. 3 ఆకులు కలిసి ఉన్నటువంటి మారేడు దళం తీసుకొని వెళ్ళి కర్కాటక రాశి వాళ్ళు కానీ సింహరాశి వాళ్ళు కానీ ఈశ్వరుడికి పెట్టండి. కాదండి మాది పల్లెటూరు అండి, కుగ్రామం, మాకు ఊళ్ళో శివాలయం లేదు అంటే చిన్న శివలింగం చేసుకొని ఎర్రం చేతిలో పెట్టుకొని హరహరాన్ని నీళ్లు పోసి మారేడు దళం పెట్టి పూజ చేసి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ శివలింగాన్ని గంగలో కలపండి. ఈ 30 రోజులు అట్లా చేయండి. ఈ కర్కాటక రాశి వాళ్ళు మరి సింహరాశి వాళ్ళు కూడా ఈశ్వరార్చన చాలా అవసరం. ఇట్లా చేస్తే మీరు ఎప్పుడూ బాగుంటారు. వీళ్ళ పద్ధతిలో ఏం చెబుతూ ఉన్నానంటే అష్టమంలో శని, అర్ధాష్టమంలో కుజుడు, మరి ద్వాదశంలో గురువు. ఈ 3 గ్రహాలు కూడా ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. కాబట్టి ముందు ఈశ్వరార్చన చాలా అవసరం. తర్వాత జాయింట్ వ్యాపారం అసలు పనికిరాదు. మీ చేత్తో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. ఎవరికైనా సరే హామీలు, లోన్లు తీసుకునేదానికి, రిజిస్టర్ చేసేదానికి సాక్ష్య సంతకాలు ఇట్లాంటివి పెడితే అదేదైనా దొంగ రిజిస్టర్లు లేకపోతే లోన్ తీసుకొని పరారైపోతే మీ ఆస్తులు సర్వస్వం అమ్మినా కూడా మీ బాకీ చేరదు. కాబట్టి వ్యాపారమే కాకుండా ఇట్లాంటి పనులు చేయొద్దు. ఎవరికి అవసరం వచ్చినా మీరు ఇచ్చే డబ్బులు ధర్మం చేశానని ఇచ్చేట్లుగా ఇవ్వండి, దానం చేశానని ఇచ్చుకోండి. మళ్ళీ తిరిగి తీసుకుంటే ఆశపడకుండా ఉండేట్లయితేనే ఇవ్వండి. అట్లా కాకుండా మీరు 2 సంవత్సరాలు 6 మాసాల వరకు డబ్బులు ఎవరికన్నా ఇస్తే తిరిగి రావు. ఈ రాశి వాళ్ళు వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ పూర్తిగా ఇబ్బందిగా ఉంది. స్టాక్ మార్కెట్టు, మరి విదేశీయానం పనికిరాదు. స్టాక్ మార్కెట్ వ్యాపారాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ చెప్పాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక రీత్యా చూస్తేనే కానీ స్టాక్ మార్కెట్ కరెక్ట్గా తెలియదు. వ్యవసాయదారులకు కూడా పూర్తిగా కష్టంగానే ఉంది. వ్యవసాయదారులు ఈ 2 నెలల లోపల కొత్త విత్తనాలు వేయటం మంచిది కాదు. ప్రకృతి పురుషుడు, ఈ ప్రకృతిని కాపాడేవాడు, ప్రకృతిని రక్షించేవాడు, పాపం వల్ల ప్రకృతి ద్వారా మనల్ని శిక్షించేవాడు యఃకర్త, మనల్ని అందరినీ రక్షిస్తున్నటువంటి కర్త.
జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషిస్తున్నాడు, మనందరినీ సంరక్షిస్తున్నాడు. మరి అందరికీ ఏది కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. నిధి, ఆ నిధి ఎట్లా ఉంటుంది అంటే, మనం ఏదైనా కొద్దిగా కావాలి, ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టుకున్నాం, 2 నెలలు అయిపోయేటప్పటికల్లా ఏమవుతుంది? పుచ్చిపోతాయి. కానీ మనకు సంవత్సరం పొడుగుతా కావాల్సినంత ఇస్తున్నటువంటి సంహర్త, సంరక్షణ చేసేటువంటి వాడు మహసాంనిధి. ప్రపంచం మొత్తానికి, ప్రపంచ దేశాలన్నిటికీ కనపడేవాడు మహసాం నిధి. అటువంటి నిధి అయినటువంటి సూర్య భగవానుడు అన్ని మతాలకు, అందరికీ దేవుడు. ఆయన కనపడకపోతే ఒక్క సెకండు మనం జీవించలేము. అటువంటి సంరక్షకుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు తండ్రి అయితే భూదేవత ఉన్నది, ఆ భూదేవత తల్లి. ఈ భూదేవత నుంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి అన్నం పెడతారా నాన్న, అన్నం పెడుతుంది. తిన్నానమ్మా అంటే 2 ముద్దలు తినాలంట నా చేతి మీదుగా అంటుంది. ఆ విధమైన ప్రేమతో అన్నం పెట్టే తల్లి. అటువంటి తల్లికి అన్నం పెట్టినది భూదేవత. భూదేవత నుంచి సర్వం వస్తుంది. పైన ఉన్నటువంటి తండ్రి అయిన సూర్య భగవానుడు, కింద ఉన్నటువంటి భూదేవత మనల్ని సంరక్షిస్తోంది. అటువంటి తల్లిదండ్రులకు మనం చేసినటువంటి దుష్కృత్యం వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది. ఇట్లా మీరు పిల్లవాడిని తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. అట్లాగే ప్రకృతి పురుషులు సూర్య భగవానుడు, భూదేవత, వాళ్ళు స్త్రీ పురుషాదులు, వాళ్ళ వల్ల, వాళ్ళకి బాధ కలగటం వల్ల మనల్ని ఈ సంవత్సరం శిక్షించారు. నేను ముందుగా చెప్పా, మనకు ఉపద్రవాలు రాబోతూ ఉన్నాయి. రకరకాలైన ఉపద్రవాలు, కుటుంబ కలహాలు, రకరకాలైన కలహాలు. ఈ కలహాలు స్వార్థం, ఎవరికి వాళ్ళకి కావాల్సిన స్వార్థంతో ఇంత నష్టాలు, కష్టాలు ఎంత వచ్చినా నాకు చాలలేదు, ఇంకా సంపాదించాలి, మనకంటే పైవాడిని చూసి వాడిలాగా ఎట్లా అవుతామని ఆలోచించి స్వార్థంతో దురాగతంగా సంపాదించడం మొదలుపెట్టి, మంచితనం ఉండేటట్లయితే మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం అనుకొని మనకంటే తక్కువ వాడికి సహాయం చేస్తే మనశ్శాంతి ఉంటుంది. మనకంటే ఎక్కువ వాడిని చూసి ఎట్లా బాగుపడతామని దురాగతమైనటువంటి ఆశ పెడితే మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు కూడా మనశ్శాంతి కావాలి, ఎప్పుడు కూడా సహృదయత కావాలి. సహృదయత అంటే ప్రతి జీవరాశి యందు కూడా మనం ఉపకారం చేసే మనస్తత్వం కావాలి, స్వార్థం విడనాడాలి. మరి ఎక్కడైనా సరే నీవు పెట్టి ఉంటే అడవిలో ఉన్న అన్నం దొరుకుతుంది. ఎన్ని కష్టాలు పడ్డా, ఎంత సంపాదించినా తినే ఆహారం కోసం అది గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైంది. ఈరోజు నుంచి నేను చెప్పబోయేది ఏంటంటే, రోజు కనీసం 2 గంటల పాటు నీకు వచ్చిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ, లేకపోతే ఓం నమ శివాయ, ఇటువంటి మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసి ఈ మంత్రం జపం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే మనకు ప్రకృతి సిద్ధించి ఈ రకమైన సమస్యలు, వ్యాధులు అన్నీ పోతాయి. మనం అంతా బాగుంటాం. స్వస్తి.